Hello guys, welcome to my channel Learn with Nothan. Today we're going to discuss about the encapsulation the OOPS concept. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చి చెప్పుకుందామా ఎన్కాప్సులేషన్ ఇన్ జావా. వాట్ ఈజ్ ఎన్కాప్సులేషన్? ద ఎన్కాప్సులేషన్ మీన్స్ wrapping the data and code into the single unit is called as encapsulation and restriction the direction access. And we can't be restrict the direct access. Okay, encapsulation is what ma? Wrapping the data. Wrapping the data means what ma? Variables methods are wrapping into the one and code methods, and code means nothing but ma methods into the single unit and restricting the direct access. In encapsulation we can't able to access directly the variables. అంటే మనం డైరెక్ట్ గా ఏం యాక్సెస్ చేయలేమా? వేరియబుల్స్ ని యాక్సెస్ అనేది చేయలేము. అంటే ఏంటి? ఈ వేరియబుల్స్ ని మెథడ్స్ ని కలిపి ఏం చేస్తామా? ఒక యూనిట్ లో ఏం చేస్తామా? వ్యాప్ చేసుకుంటది. ఆ వ్యాప్ చేసిన దాన్ని ఏమంటారమా? ఎన్కాప్సులేషన్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే వేరియబుల్స్ అనేది ఎలాగ ఉంటుంది అంటే వేరియబుల్స్ లో ఉంటాయి. అంటే ప్రైవేట్ వేరియబుల్స్ అని నథింగ్ బట్ ఏం చేస్తుంది? విత్ ఇన్ ద క్లాస్ లో మాత్రం ఏం చేయగలదు? యాక్సెస్ అనేది చేయగలదు. వేరే క్లాస్ లో దీని వేరియబుల్స్ ఏం చేయడం కావదమా? యూజ్ అనేది చేయడం కావదు. దాన్ని ఏమంటారమా? డైరెక్ట్ యాక్సెస్ ని మనం ఏం చేస్తుంది? రిస్ట్రిక్ట్ అనేది చేస్తుంది. అలాగే ఈ ప్రైవేట్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలమా? మెథడ్స్ అనేది కావాలి. ఇక్కడ మనకి డేటాను యాక్సెస్ చేసుకోవడానికి గెటర్, అలాగే డేటాలో వేరియబుల్ని స్టోర్ చేసుకోవడం కోసం ఏముంటుందమా? సెట్టర్స్. అంటే ఇక్కడ గెట్టర్స్ సెట్టర్స్ ద్వారా డేటాను ఏం చేస్తారమా? అసైన్ అనేది చేసుకుంటారు. గెట్ ద్వారా డేటాను తెచ్చుకుంటారు, సెట్ ద్వారా డేటాను ఏం చేస్తారమా? సెట్ అనేది చేసుకుంటారు. ఇక్కడ మెథడ్స్ అనేది ఎందులో ఉంటుందంటే పబ్లిక్ లో ఉంటుంది. మెథడ్స్ పబ్లిక్ లో ఉందంటే ఏంటి? ఎవరైనా ఏం చేసుకోవచ్చుమా? యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. బట్ వేరియబుల్స్ అనేది ఎందులో ఉంటుందమా? ప్రైవేట్ లో మాత్రమే ఉంటుంది. విత్ ఇన్ ద క్లాస్ లో మాత్రం ఏం చేయగలరమా? యూజ్ అనేది చేయగలరు. అదే వేరే క్లాస్ లోని యూజ్ చేయడం కానీ మనకి ఏమవుతుందమా? వేరియబుల్స్ అనేది జరగదు. అందుకే ఎన్కాప్సులేషన్ ఏంటి చెప్పారమా? సింపుల్ గా మనకి సింపుల్ వర్డ్స్ లో డేటా హైడింగ్. అంటే డేటా హైడింగ్ అంటే ఏంటి? డేటాని హైడ్ చేస్తుంది. అంటే ఏమున్నాయో తెలియకుండా ఏం చేస్తుంది? డేటాని మీకు హైడ్ చేస్తుంది. అలాగే ఇంకేముంది? ప్లస్ కంట్రోల్డ్ యాక్సెస్. అంటే ఏంటి? మనం ఇచ్చిన కంట్రోల్స్ బట్టి ఏమవుతుందా? యాక్సెస్ అనేది జరుగుతుంది. వేరియబుల్స్ అనేది ఏంటి? ప్రైవేట్ ఇచ్చాం అంటే ఏంటి? విత్ ఇన్ ద క్లాస్ లో మాత్రం మనకి ఏమవుతుందా? యాక్సెస్ అవుతుంది. అంటే దాన్ని ఏమంటారమా? కంట్రోల్ యాక్సెస్ అంటారు. అదే మన గెటర్స్ సెటర్స్ మెథడ్స్ ఉన్నాయి కదా, అవే ఉంటాయమా? పబ్లిక్ లో ఉంటాయి. అంటే ఏంటి? ఎవరైనా దీన్ని ఏం చేసుకోవచ్చుమా? యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? లెట్ మీ సీ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎన్కాప్సులేషన్. లెట్ మీ టేక్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద బ్యాంక్ అకౌంట్. అంటే ఏంటి? మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఓకేనా? యూ కాంట్ గోరెంట్లీ డైరెక్ట్లీ యాక్సెస్ ద బ్యాలెన్స్ కదా. అంటే మీరు వెళ్ళి వెంటనే డైరెక్ట్గా ఎవరు పడితే వెళ్ళి యాక్సెస్ చేసుకోగలరు మీ బ్యాలెన్స్ని బ్యాంక్ అకౌంట్లోని యాక్సెస్ చేయడం కావదు కదా. మనకి ఏం కావాలమా? ఏదో ఒక మెథడ్ యూస్ చేసుకుని ఏం చేసుకోవాలి? యాక్సెస్ అని చేసుకోవాలి. యూ మస్ట్ యూజ్ ద మెథడ్స్ లైక్ ఏంటి? డిపాజిట్, విత్ డ్రా, లేకపోతే బ్యాలెన్స్ చెక్ అని ఏం చేసుకోవాలమా? మెథడ్స్ యూస్ చేసుకొని మనకి ఏం చేసుకోవాలమా? చెక్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారమా? ఎన్కాప్సులేషన్. అంటే ఏంటి? మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లో మనం ఏం చేసుకోవచ్చు? అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు, అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, అలాగే ఏం చేసుకోవచ్చు? బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, మీ ఈమెయిల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, మీ డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా ఏం చేసుకోవచ్చు? ఇదంతా కలిపి మనకి ఏమంటారమా? ఎన్కాప్సులేషన్. అంటే ఏంటి? బైండింగ్ ద డేటా, వ్రాపింగ్ ద డేటా ఇంటూ ద సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారమా? ఎన్కాప్సులేషన్. మొత్తం ఇందులో మనకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్లో మీకు కావాల్సిన ఫ్యూచర్స్ అనేది కలిపి ఏం చేస్తారమా? ఒక దాంట్లో పెట్టుకొని అవన్నీ ఏం చేస్తారు? మాకు యూనిట్గా సింగిల్ యూనిట్ యూజ్ చేసుకుని మనకి ఏం చేస్తారమా? పర్ఫామ్ చేసిందని ఏమంటారమా? ఎన్కాప్సులేషన్ అంటారు. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద సింటాక్స్. ఓకే, ఏం చేస్తారమ్మా? సింటాక్స్ వచ్చినట్టు ఏముందమ్మా? ఫస్ట్ ఏం చేస్తారమ్మా? క్లాస్ క్రియేట్ చేస్తారు, దానికి ఒక నేమ్ ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా ఎన్కాప్సులేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన నేను మనకి వేరియబుల్స్ అనేది ఎందులో ఉండాలమ్మా? ప్రైవేట్లో ఉండాలి. అప్పుడే దాన్ని ఏమవుతుందమ్మా? డేటా అనేది హైడింగ్ అనేది జరుగుతుంది. ప్రైవేట్ అంటే ఏంటి? విత్ ఇన్ ద క్లాస్లో మాత్రం వేరియబుల్ని ఏం చేయగలరమ్మా? యాక్సెస్ అనేది చేయగలరు. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అని మీకు ఏం చేయడం కావద్దమ్మా? యాక్సెస్ చేయడం కావదు. మనం ఎన్కాప్సులేషన్ యూజ్ చేసినప్పుడు మీరు ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేస్తే ప్రతి ఒక్క వేరియబుల్ అనేది ఎందులో ఉండాలమ్మా? ప్రైవేట్ యాక్సెస్ మోడ్ ఫైల్లో ఉండాలి. ఓకేనా? లెట్ మీ సీ ది ఎగ్జాంపుల్. చూసారు ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్రైవేట్, డేటా టైపు, తర్వాత ఏముందమ్మా? వేరియబుల్ నేమ్ ఉంది. ఓకేనా? ఓన్లీ ఇక్కడ ఏం చేస్తారమ్మా? ఎన్కాప్సులేషన్లో జస్ట్ మనకి డిక్లరేషన్ మాత్రమే చేస్తారు. ఎలాంటి వాల్యూ అనేది ఏం చేయరమ్మా? ఇన్స్టలేషన్ అనేది చెయ్యరు.
ఓకేనా. ఒకవేళ ఇన్స్టలేషన్ చేసుకున్నప్పుడు ఏం యూస్ చేస్తున్నాం, మనకి సెట్టర్ మెథడ్ అనేది యూస్ చేసుకోవాల్సిన లేదు. నార్మల్గా మనకి రియల్ టైంలోకి వచ్చినానికి ఏం చేస్తారమా, ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్ మాత్రమే చేస్తారు, ఎలాంటి ఇన్స్టలేషన్ అనేది చేయరు. ఇన్స్టలేషన్ తెచ్చుకోవాలంటే మనకి ఏం చేస్తారమా, గెట్టర్స్ అనేది యూస్ చేస్తారు. ఏం చేస్తారమా, గెట్టర్స్ సెటర్స్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూస్ చేస్తారు. ఓకేనా. ఫస్ట్ సెట్టర్ పబ్లిక్ మెథడ్ గురించి చూద్దాం. ఓకేనా. పబ్లిక్ సెట్టర్ మెథడ్ టు సెట్ ద వాల్యూ అంటే మనం క్రియేట్ చేసిన వేరియబుల్లో ఏం చేస్తారమా, వాల్యూని అసైన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారమా, సెట్టర్ మెథడ్ అంటే ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అని చేస్తారు. ఓకేనా. జస్ట్ ఎలా యూజ్ చేస్తారు ఇక్కడ మనకి పబ్లిక్ అని ఇస్తారు, తర్వాత ఏం చేస్తారమా వైడ్ అని రాసుకుంటారు. వైడ్ అంటే ఆ సెట్ అనే మెథడ్ ఎలాంటి వాల్యూ ఏం చేయట్లేదు ఇక్కడ మనకి రిటర్న్ అనేది చేయట్లేదు. ఓకేనా. తర్వాత సెట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా మరి ఏం చేసుకోవాలమా, సెట్ అనే కీవర్డ్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏంటి, మనం ఏదైతే వేరియబుల్ని ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఏం చేస్తారమా రాసుకుంటారు. తర్వాత డేటా టైప్ వేరియబుల్ అంటే సెట్టర్ మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తారమా, పారామీటర్లో వాల్యూ అనేది ఏం చేస్తారమా పాస్ చేస్తారు. ఓకేనా. మనం ఏదైతే వేరియబుల్ డేటా టైప్ ఇచ్చామో అదే డేటా టైప్ ఇస్తారు. తర్వాత అదేమి ఇస్తారమా, వేరియబుల్ నేమ్ ద్వారా ఏం చేస్తారమా కాలింగ్ అనేది చేస్తారు. ఓకేనా. తర్వాత దిస్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని ఏం చేస్తారమా, మనకి వాల్యూని ఏం చేస్తారమా అసైన్ చేస్తారు. దిస్ అనే కీవర్డ్ ఎందుకు యూస్ చేస్తారమా, కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వేరియబుల్ అని రిప్రజెంట్ చేయడం కోసం ఏం చేస్తారమా, దిస్ అనే కీవర్డ్ అని ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. ఓకేనా. దిస్ అంటే కరెంట్ వేరియబుల్ ఆఫ్ వేరియబుల్ డేటా అంటే ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఇక్కడ ఏదో ఉంది ఈ వేరియబుల్కి అసైన్ చేసుకుంటుంది. ఓకేనా. అంటే చెప్పాలంటే దిస్ అనే కీవర్డ్ ఎందుకు యూస్ చేస్తారంటే టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. అంటే లోకల్ వేరియబుల్లో సేమ్ నేమ్ ఉండి గ్లోబల్ వేరియబుల్లో కూడా సేమ్ నేమ్ ఉంటప్పుడు ఏం చేస్తారమా, దిస్ అనే కీవర్డ్ యూస్ చేసుకుని ఏం చేస్తారమా డిఫరెన్షియేషన్ అనేది చేస్తారు. ఓకేనా. తర్వాత సేమ్ మనకి ఇక్కడ ఈ సెటర్ ద్వారా మనకి ఏం చేస్తారమా డేటాను మీకు ఏం చేసుకుంటారమా వాల్యూని అసైన్ చేసుకుంటారు. ఎక్కడ గ్లోబల్ వేరియబుల్లో ఏం చేస్తారమా అసైన్ అనేది చేసుకుంటారు. ఓకేనా. తర్వాత గెట్టర్ ఎందుకు యూస్ చేస్తారంటే మనకి ఆల్రెడీ వేరియబుల్ డేటా స్టోర్ అయింది కదా, ఆ డేటాని కాల్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ గెటర్ మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తారమా డేటా అనేది ఏం చేసుకుంటారు ప్రింట్ అనేది చేసుకుంటారు. ఓకేనా. బట్ గెటర్ మెథడ్ అనేది ఏం చేస్తుందమ్మా వాల్యూ అనేది ఏం చేస్తుందమ్మా రిటర్న్ చేస్తుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తారమ్మా పబ్లిక్ అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి రిటర్న్ టైప్. మనకి గెట్ అనే మెథడ్ ఏ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది ఏం చేస్తారమ్మా ఇక్కడ అసైన్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ గెట్ అని రాసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు మనకి వేరియబుల్ నేమ్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి రిటర్న్ అని ఇచ్చి ఏం చేస్తారమ్మా మన వేరియబుల్ నేమ్ అంటే ఏ వేరియబుల్ అయితే మనం పాస్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్ రాస్తే ఇక్కడ ఏమవుతుందా దాని ఒక డేటా అనేది మనకి ఏమవుతుందా పాస్ అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఎన్కాప్సులేషన్ చేయాలంటే మనకి ఏం కావాలమ్మా వేరియబుల్స్ అనేది ఎందులో ఉండాలి ప్రైవేట్లో ఉండాలి. అలాగే గెట్టర్స్ అండ్ సెటర్స్ మెథడ్స్ అనేది ఎందులో ఉండాలమ్మా పబ్లిక్లో ఉండాలి. ఎందుకు సార్ గెట్టర్స్ సెటర్స్ అండ్ పబ్లిక్లో ఉండాలంటే మనకి మన వేరే క్లాస్లోని ఈ వేరియబుల్స్ కానీ యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఏం చేసుకోవాలమో గెట్టర్స్ సెటర్స్ అనేది ఏమి ఉండాలి పబ్లిక్లో మాత్రమే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ జస్ట్ ఏం చేస్తారు మనకి ప్రైవేట్ వల్ల ఏంటి గెటర్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా. ప్రైవేట్ అంటే ఏంటమ్మా డేటా అని మనకి ఏం చేస్తుందమ్మా హైడింగ్ అనేది చేస్తుంది. ఏం చేస్తుంది మనకి ఇక్కడ డేటా అనేది ఏం చేస్తుందమ్మా హైడ్ చేస్తుంది. ఓకేనా. తర్వాత ఏముంది మనకి గెటర్ మెథడ్ ద్వారా మనకి ఏం చేసుకుంటామా డేటాని ఏదైతే వేరియబుల్లో స్టోర్ అయిందో ఆ వేరియబుల్ ఉన్న డేటాను మనకి వేరే క్లాస్లో కానీ కావాలన్నప్పుడు ఏం చేస్తారమ్మా గెటర్ మెథడ్ని యూజ్ చేస్తారు. గెటర్ మెథడ్ అనేది ఏ యాక్సెస్ స్పెసిఫైర్లో ఉంటుంది మనకి పబ్లిక్ అని యాక్సెస్ స్పెసిఫైర్లో ఉంటుంది. ఓకేనా. తర్వాత ఏముంది ఇక్కడ మనకి సెట్టర్ మెథడ్ అంటే ఏం చేస్తామో మనకి డేటాని ఏం చేస్తామో సెర్చ్ చేస్తుంది. అంటే ఏంటి మనం క్రియేట్ చేసిన వేరియబుల్లోని డేటాని అసైన్ చేసడానికి కోసం ఏం చేస్తారు మనకి సెట్టర్ మెథడ్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. ఈ సెట్టర్ మెథడ్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు మా డేటాని మీరు ఏం చేసుకోవచ్చుమా సెట్ అనేది చేసుకోవచ్చు. లెట్ మీ సీ ద రూల్స్ ఫర్ ద ఎన్కాప్సులేషన్. ఫస్ట్ రూల్ వచ్చేసి ఏముందో మనకి వేరియబుల్ షుడ్ బి ప్రైవేట్. మీరు ఎప్పుడైతే ఎన్కాప్సులేషన్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వేరియబుల్స్ ఎందులో పెట్టుకోవాలమా ప్రైవేట్స్ అనేది ప్రైవేట్ దాంట్లోని పెట్టుకోవాలి, ప్రైవేట్ వేరియబుల్లో పెట్టుకుంటారు. ఓకేనా. తర్వాత యూజ్ ద పబ్లిక్ గెటర్స్ అండ్ సెటర్స్ మెథడ్స్ అంటే ఏంటి మీరు ఇంకోటి ఏంటి మా ఎన్కాప్సులేషన్ యూజ్ చేసిన డేటాని ప్రైవేట్లో పెట్టేసుకుంటే సరిపోదు, దాన్ని వాల్యూ అసైన్ చేసుకోవాలన్నా తెచ్చుకోవాలన్నా మనకి ఏం యూజ్ చేసుకోవాలమా గెటర్స్ అండ్ సెటర్స్ అని ఏం చేసుకోవాలమా యూజ్ అనేది చేసుకోవాలి. గెటర్ అంటే డేటాని తెచ్చుకోవడం, సెటర్ అంటే డేటానికి ఏం చేద్దాం మనకి వేరియబుల్ డేటాని స్టోర్ చేసుకోవడం. తర్వాత క్లాస్ షుడ్ బి ప్రైవేట్ బట్ ఆప్షనల్ బట్ రికమెండెడ్. అంటే మీరు ఎప్పుడైతే ఎన్కాప్సులేషన్ యూజ్ చేస్తున్నారో క్లాస్ కూడా మనకి ఏముండాలి మనకి ఇక్కడ
పబ్లిక్ అనేది ఉండాలి. ఓకేనా, క్లాస్ కూడా మనకి ఏముండాలమ్మా పబ్లిక్ అనేది అంటే ఎవరైనా యాక్సెస్ చేసినట్టు ఉండాలి క్లాస్ అనేది. తర్వాత వేరియబుల్ షుడ్ నాట్ డైరెక్ట్లీ యాక్సెడ్, అంటే మీరు ఎన్క్యాప్సులేషన్ కానీ యూజ్ చేయాలనుకుంటున్నారంటే వేరియబుల్ని ఏం చేయకూడదమ్మా డైరెక్ట్గా యాక్సెస్ అని చేయకూడదు. దేని ద్వారా యాక్సెస్ చేసుకోవాలంటే గెటర్స్ సెటర్స్ ద్వారా మెథడ్స్ ద్వారా మనకి ఏం చేసుకుంటారమ్మా యాక్సెస్ అనేది చేసుకుంటారు. అలాగే మనకి అన్క్యాప్సులేషన్లో కొన్ని 2 రకాలు ఉన్నాయి. రీడ్ ఓన్లీ, రైట్ ఓన్లీ. రీడ్ ఓన్లీ అంటే ఏంటి, మనం డేటాని చూడడానికి మాత్రమే చేయగలిగిన దాన్ని ఏమంటారమ్మా రీడ్ ఓన్లీ అంటారు. రైట్ ఓన్లీ అంటే ఏంటి, డేటాని సెట్ చేసిన దాన్ని ఏమంటారమ్మా రైట్ ఓన్లీ అంటారు. ఓకేనా, అప్పుడు ఏం చేస్తామా రీడ్ ఓన్లీ రైట్ ఓన్లీ కావాలంటే ఓన్లీ గెటర్స్ ఉంటే దాన్ని ఏమంటారమ్మా రీడ్ ఓన్లీ అంటారు. ఓకేనా, ఓన్లీ సెటర్స్ మెథడ్స్ ఉంటే దాన్ని ఏమంటారమ్మా రైట్ ఓన్లీ అంటారు. ఓకేనా, రీడ్ ఓన్లీ అంటే ఏం చేసుకోవచ్చుమా డేటాని మాత్రమే డిస్ప్లే చేసుకోగలరు. రైట్ ఓన్లీ అంటే ఏంటి, మనకి వేరియబుల్లో డేటాని ఏం చేస్తారమ్మా స్టోర్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ దీనివల్ల మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ సెక్యూరిటీ అనేది ఏమవుతుందో ప్రొవైడ్ అవుతుంది. అంటే ఏమేమి ఫీచర్స్ అని ఎవరికి తెలియకుండా మనకి ఏం చేస్తున్నామో యాక్సెస్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను అనుకోండి, బ్యాంక్ నేమ్, బ్యాంక్ ఈమెయిల్ ఇలాంటివి ఏం చేయట్లేదు. మనకి డేటా అనేది మీకు ఏమవుతుందో సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది డేటా కూడా మీకు ఏమవుతుందో హైడింగ్ అనేది జరుగుతుంది. తర్వాత ఏముంది మనకి ఇంప్రూవింగ్ ద కంట్రోల్ ఓవింగ్ ద డేటా. ఎందుకు కంట్రోల్ ఓవర్ డేటా అంటే ఇక్కడ ఏమో మనకి యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేది ఏం చేస్తుందో డేటా అనేది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఏం యాక్సెస్ చేయట్లేదు, వేరియబుల్ కింద ఏం చేయట్లేదు, మనం యాక్సెస్ చేయట్లేదు. మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయడం వల్ల ఏమవుతుంది కంట్రోల్ ఓవింగ్ ద డేటా అనేది జరుగుతుందా లేదు మనకి, అంటే ఏంటి మన కంట్రోల్ బట్టి ఏమవుతుంది డేటా అనేది మీకు ఏమవుతుందా యాక్సెస్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది ఎవరు పెడితే డేటా అనేది ఏం చేసుకోలేరుమా యాక్సెస్ అనేది చేసుకోలేదు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద మనకి ఎన్క్యాప్సులేషన్. లెట్ మీ సీ ద ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సింపుల్లీ. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారమ్మా ఎక్లిప్స్ అని ఏం చేస్తారు మనకి ఐడి ఓపెన్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఏం కనిపిస్తుందమ్మా యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందో సోర్స్ అనే ఫోల్డర్ వస్తుంది. దాని మీద రైట్ క్లిక్ చేస్తే దానికి ఏమవుతుంది మనకి ఇక్కడ న్యూ అని వస్తుంది. న్యూ అని వచ్చి ఏం చేస్తారు ఇక్కడ మనకి క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ క్రియేట్ అనేది చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్ అని రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ జస్ట్ ఏం చేస్తారమ్మా దీన్ని జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ జస్ట్ ఏం చేస్తారు మనకి గెటర్స్ సెటర్స్ అని ఏం చేస్తారు మనకి డిక్లేర్ చేసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ప్రైవేట్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ ఇంట్ అని ఇస్తారు. ఇంట్ వస్తే ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ ప్రైవేట్ స్ట్రింగ్ ఈజ్ వస్తే ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏమి ఇచ్చారు మనకి ప్రైవేట్ ఏమి ఇచ్చారు మనకి డబుల్ ఈజ్ వస్తే ఏం చేశారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ మార్క్స్ అనేది ఏం చేశారు రాసుకున్నారు. ఓకేనా, దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ దేర్. అంటే ఏంటి ఈ వేరియబుల్స్ అనేది ఎందులో పెట్టుకున్నారమ్మా ప్రైవేట్లో పెట్టుకున్నారు. ఓకేనా, ఇప్పుడు నార్మల్గా మీరు ఏం చేస్తారమ్మా ఐడి యూజ్ చేస్తే దీనికి ఏముంటుంది మనకి షార్ట్ కట్ ఉంది. అంటే ఈజీగా మనకి ఏం చేసుకోవచ్చు అంటే గెటర్స్ సెటర్స్ అనే లాజిక్ అనేది మీరు ఏం చేయాల్సిందమ్మా రాయకుండా తెచ్చుకోవచ్చు. లేదు మీరు నోట్ ప్యాడ్లో రాస్తున్నారు అనుకోండి కోడ్ అనుకోండి, ఖచ్చితంగా మనకి ఏం చేసుకోవాలమ్మా కోడ్ రాసుకోవాలి. దానికి సింపుల్గా మీకు ఏం చేస్తారమ్మా ఐడి యూజ్ చేస్తే ఏం చేస్తారమ్మా రైట్ క్లిక్ చేస్తారు. ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే మీకు ఏం కనిపిస్తుందమ్మా సోర్స్ అని కనిపిస్తుంది. ఓకే, ఏం కనిపిస్తుంది మనకి సోర్స్ అనేది ఏం చేస్తుందమ్మా కనిపిస్తుంది. ఓకేనా, ఈ సోర్స్ అని దాంట్లో ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ అని కనిపిస్తుంది కదా. దీని మీద ఏం చేస్తారమ్మా క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకుని ఏం చేస్తారమ్మా సెలెక్ట్ హౌస్ అంటే ఏంటి మన దాంట్లో ఎన్ని అయితే వేరియబుల్స్ అని అన్ని వేరియబుల్స్కి మీకు ఏం కావాలమ్మా కావాలనేది ఏమవుతుంది ఇక్కడ మనకి అడుగుతున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి యాక్సెస్ మోడ్స్ ఏం పెట్టుకోవాలి పబ్లిక్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే గెటర్స్ సెటర్స్ మెథడ్స్ అనేది ఏం కావాలి మనకి ఇక్కడ పబ్లిక్లో ఉండాలి కాబట్టి ఏం చేస్తారమ్మా యాక్సెస్ చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి చూసారా మనకి ఏముంది ఆటోమేటిక్గా మీకు ఏమైపోయిందమ్మా గెటర్స్ సెటర్స్ అనేది ఆటోమేటిక్గా మీకు ఏమైపోయింది క్రియేట్ అయిపోయింది. అదే ఐడిలో కాబట్టి ఏమవుతుందమ్మా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. అదే నోట్ ప్యాడ్లో ఏం చేసుకోవాలమ్మా మనం మాన్యువల్గా ఏం చేసుకోవాలమ్మా టైప్ అనేది చేసుకోవాలి. అందుకే మోస్ట్లీ రియల్ టైంలో మనకి ఏం చేస్తారమ్మా ఐడి యూస్ అనేది ఏం చేస్తారు యూస్ చేస్తారు. అంటే మనకు వర్క్ అనేది ఏం చేస్తుందమ్మా తగ్గిస్తుంది. మనకు రియల్ టైంలో ఎక్కడ మీకు ఏం చేయదమ్మా నోట్ ప్యాడ్స్ యూజ్ చేయరు. నోట్ ప్యాడ్ ఓన్లీ ఫర్ ఏంటమ్మా మనకి ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. ఆల్రెడీ ఏం చేస్తారమ్మా వేరియబుల్ డిక్లేర్ చేసాను. వేరియబుల్స్ అనేది ఎందులో పెట్టాను ఇక్కడ నేను ప్రైవేట్లో పెట్టాను. ఆ పెట్టిన ప్రైవేట్ దాంట్లో మనకి ఏం చేసుకోవచ్చు యాక్సెస్ చేసుకుంటే మనకి ఏం చేస్తారు మనకి గెటర్స్ సెటర్స్ ద్వారా కూడా ఏం చేస్తారమ్మా యాక్సెస్ అనేది చేసుకున్నారు. ఓకేనా, లాస్ట్లో ఏం చేస్తాం మనకి మెయిన్ మెథడ్ ఏం చేస్తాం రాసుకుంటున్నాను. ఓకేనా,
పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకున్నాను. ఓకే, జస్ట్ ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేసుకుని దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు మనకి ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్ అనేది ఏం చేస్తారు మనకి క్రియేట్ చేసుకున్నారు. OPJ.new ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. ఫస్ట్ వాల్యూలను ఏం చేసుకోవాలమ్మా సెట్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాం సెట్ స్టూడెంట్ ఐడి ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ 101 ఇచ్చారు. తర్వాత ఏముంది ఇక్కడ మనకి సెట్ నేమ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు అక్కడ నేను నూతన ఇచ్చాను. ఓకేనా, తర్వాత ఏమి ఇచ్చారు మా OBJ జాబ్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ సెట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ మార్క్స్ అని ఇచ్చారు. ఓకేనా, నాకు ఇక్కడ మార్క్స్ అనేది ఎంత ఉండాలంటే 1 నుంచి 100 లోపు మాత్రమే ఉండాలి. అంటే ఏంటి మనకి 0 కంటే ఎక్కువ ఉండాలి, అలాగే మనకి ఏముండాలి మా 100 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా, అప్పుడు ఇలాగ ఇస్తాం 150 ఇస్తాం. బట్ నాకు ఏమవుతుంది ఇక్కడ మనకి 150 అనేది మీకు ఏమవుతుందో ప్రింట్ అనేది మీకు జరిగిపోతుంది. బట్ అలా నాకు కండిషన్ లాజిక్ కూడా రాసుకోండి, ఎలా రాసుకోవాలి అది కూడా ఏం చేస్తారు మీకు చూపిస్తాను. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారమ్మా స్టూడెంట్ ఐడి ఇస్తారు, OPJ.m ఇస్తారు మనకి, గెట్ ఏమి ఇస్తారు మనకి స్టూడెంట్ ఐడి అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి system.out.println ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఏముందో మనకి మార్క్స్ అనేది ఉంది. ఓకే, ఏం చేస్తారు మనకి స్టూడెంట్ మార్క్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, OPJ.m ఇస్తారు మనకి ఇక్కడ సెట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ మార్క్స్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఓకే, సెట్ కాదు ఇక్కడ ఏం చేసుకోవాలమ్మా గెట్ మార్క్స్ అని తెచ్చుకోవాలి. సెట్ అంటే డేటాని సెర్చ్ చేసుకోవడం, గెట్ అంటే ఏం చేసుకోవడం మనకి ఇక్కడ డేటాని ఏం చేసుకోవడం మనకి సెట్ అనేది ఏం చేసుకోవడమా చేసుకోవడం. ఓకే, తర్వాత ఏముంది మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఉంది. ఓకే, జస్ట్ ఏం చేస్తామో స్టూడెంట్ నేమ్ ఇది ఓపెన్ చేస్తామో OPJ.m ఇస్తారు మనకి ఇక్కడ గెట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఏం చేస్తారమ్మా కాలింగ్ అని చేసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తామో దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. మనకి ఏమవుతుందో వాల్యూస్ అనేది ఏమైంది మనకి స్టోర్ అయిందో లేదు, మనకి గెట్ ద్వారాగా డేటాను తెచ్చుకున్నారు, సెట్ ద్వారాగా మనకి ఏం చేస్తారమ్మా డేటా అనేది ఏం చేసుకున్నారు మనకి సెట్ అనేది చేసుకున్నారు. దిస్ ఈస్ కాల్డ్ as ఏంటి మనకి ఇక్కడ ఎన్క్యాప్సులేషన్. అంటే ఏంటి డేటా అనేది మీకు ఏమవుతుందో ఐడింగ్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. బట్ ఇప్పుడు డేటాని తెచ్చుకోవడం కానీ డేటాని సెట్ చేసిన దేని ద్వారాగా మనకి ఇక్కడ సెట్టర్స్ అండ్ గెటర్స్ మెథడ్స్ ద్వారాగా మీరు ఏం చేసుకున్నారు మా డేటా అనేది ఏం చేసుకున్నారు ఇక్కడ మనకి సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పిన కండిషన్ ఏంటి మనకి ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అనేది ఎంత ఉండాలి మనకి ఇక్కడ 1 నుంచి నాకు 100 లోపు మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే మీరు సెటర్ మెథడ్స్ యూస్ చేసుకుంటున్నారో అప్పుడు ఏం చేసుకోవాలమ్మా కండిషన్ రాసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారమ్మా కండిషన్ రాసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారమ్మా ఇఫ్ తర్వాత ఏముంది మనకి ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అనేది ఏముండాలి మనకి గ్రేటర్ దెన్ 0 అండ్ ఏమిచ్చారు మనకి స్టూడెంట్ మార్క్స్ అనేది ఏముందో మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏమిచ్చారు మనకి 100 అని ఇచ్చారు. ఓకేనా, అప్పుడు మాత్రం మీకు ఏమవుతుందో డేటా అనేది మీకు ఏమవుతుందో సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి ప్లే చేయండి మనకి ఏమవుతుంది మనకి చూసారా మనం ఇచ్చిన 150 ఇచ్చాం, బట్ మనకి డేటా అనేది ఏమో లేదు, అందులోని స్టోరింగ్ అనేది జరగలేదు. ఇది ఏమొచ్చింది మనకి నల్ వాల్యూ అనేది ఏమైంది మనకి రిప్రజెంటేషన్ అనేది జరిగింది. అంటే ఏంటి నల్ అంటే నథింగ్ బట్ ఏం చేస్తారు నల్ వాల్యూస్ కదా, దాన్ని ఏమంటారమ్మా డిఫాల్ట్ వాల్యూస్ అంటే మీకు ఏమైందమ్మా రిప్రజెంటేషన్ అనేది మీకు జరిగింది. అంటే మనం ఈవెన్ దో మీరు గెటర్ సెటర్స్ ద్వారా కూడా మీరు ఏం చేసుకోవచ్చుమా డేటాని మీకు ఎలా కావాలో ఆ విధంగా కూడా ఏం చేసుకోవచ్చుమా కండిషన్స్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ కండిషన్ బట్టి మనకి ఏమవ్వాలమా డేటా అనేది మీకు ఏమవ్వాలమా ఇన్సెట్ అనేది జరగాలి, లేదంటే అది కానీ కండిషన్ కానీ ట్రూ అయితే మనకి ఏమవుతుంమా డేటా అనేది మీకు ఏమవుతుంది ఇన్సెట్ అనేది జరుగుతుంది, లేదంటే మీకు ఏమవుతుంమా ఇన్సెట్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇచ్చారనుకోండి, ఇప్పుడు చూడండి ఓన్లీ మనకి ఏమన్నా డేటా మాత్రం మనకి ఏమైంది మనకి ఇన్సర్ట్ అయిందా లేదా మనకి 50 అని మార్క్స్ ఇన్సర్ట్ అయిందా అంటే ఏంటి మన ఇచ్చిన కండిషన్ కానీ సాటిస్ఫై అవుతానే అప్పుడు ఏమవుతుందా స్టూడెంట్ మార్క్స్లో మనం ఇచ్చిన డేటా అనేది మీకు ఏమవుతుందా స్టోరింగ్ అనేది జరుగుతుంది, లేదంటే మీకు ఏమవుతుందా స్టోరింగ్ అనేది మీకు జరగదు. దిస్ ఈస్ ద ఎన్క్యాప్సులేషన్లో కూడా ఏం చేసుకోవచ్చుమా డేటాని కూడా మీరు ఏం చేసుకోవచ్చుమా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మన ఇచ్చిన డేటా కంట్రోల్లో ఇచ్చిన కండిషన్ కానీ ట్రూ అయితేనే డేటా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మన డేటా అనేది ఏమవుతుందా ఇన్సర్ట్ అనేది జరగదు. అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది మనకి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అనేది ఏం చేస్తుంది మనకి ఇక్కడ రిటర్న్ అనేది చేస్తుంది. లెట్ మీ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఓన్లీ వీ హ్యావ్ ద గెటర్ మెథడ్. అంటే ఏంటి డేటాను తెచ్చుకోవడానికి మనకి ఏముంది మనకి మెథడ్స్ అనేది ఉంది. ఓకేనా, అంటే ఏం చేసుకున్నాక మనకి ఇక్కడ మనకి రీడ్ ఓన్లీ రైట్ ఓన్లీ కూడా చేసుకోవచ్చు కదా, ఎన్క్యాప్సులేట్ చేసుకొని రీడ్ ఓన్లీ ఎలా చేసుకోవచ్చు రైట్ ఓన్లీ ఎలా చేసుకోవచ్చో లెట్ మీ సీ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ థింగ్. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోకి వెళ్తారు, సోర్స్ అనే దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఏం చేస్తారు మనకి ఇక్కడ క్లాస్ మీద క్లిక్ చేస్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్ 1 అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ కూడా ఏం చేస్తారు అనేది చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏముంది మనకి ఇక్కడ పబ్లిక్
జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ కాదు కదా, వేరియబుల్స్ పెట్టుకోవాలంటే ఏం చేసుకోవాలి మనకి ప్రైవేట్ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మా ప్రైవేట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఈ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మా ప్రైవేట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ప్రైవేట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ డబుల్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ డబుల్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ మార్క్స్ అనేది ఏం చేస్తారు మా యూస్ చేస్తున్నారు. ఓకేనా, బట్ ఇప్పుడు నాకు ఏం కావాలమా ఓన్లీ గెటర్స్ సెటర్స్ మాత్రమే కావాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సోర్స్లోకి వెళ్తారు, జనరల్ గెటర్స్ అండ్ సెటర్స్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మనకి సెలెక్ట్ ఓన్లీ మనకి ఏం కావాలమా గెటర్స్ అనేది మాత్రమే కావాలి. ఏం కావాలి మనకి ఓన్లీ నాకు ఏం కావాలమా గెటర్స్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తారు మనకి సెలెక్ట్ గెటర్స్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఓన్లీ మీకు ఏమొచ్చిందమ్మా గెటర్స్ మాత్రం మీకు ఏమొచ్చిందమ్మా ప్రింట్ అనేది మీకు ఏమైంది మనకి జరిగింది. ఓకేనా, ఏమైంది మనకి గెటర్స్ మాత్రం మీకు ఏమైందమ్మా ప్రింట్ అనేది మీకు ఏమైంది జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం చేస్తారు మనకి గెటర్స్ సెటర్స్ ద్వారా ఏం చేస్తారు మనకి ఇక్కడ గెటర్స్ ద్వారా మనకి ఏం చేస్తారు మన డేటాను ఓన్లీ మనకి ఏం చేసుకోగలరు తెచ్చుకోగలరు. ఓకేనా, బట్ మనం సెట్ అనేది ఎక్కడ చేసుకోవట్లేదు. సెట్ అనేది ఏం చేస్తున్నామా మన వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఏం చేస్తున్నాక నేను సెట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఏం చేస్తున్నా మనకి ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఏం చేస్తున్నాక నేను సెట్ అనేది ఏం చేస్తున్నాక నేను చేసుకుంటున్నాను. ఓకేనా, జస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి సాయి అని ఇచ్చారు, తర్వాత మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మా 65 అని ఇచ్చారు. ఓకేనా, 60.5 అని ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు ఏం చేసుకోగలరు మనకి ఈ ఎగ్జాంపుల్లో ఓన్లీ మనకి ఏం చేసుకోగలరమ్మా డేటాని మాత్రమే తెచ్చుకోగలరు. ఎలాంటి డేటాను మీరు ఏం చేయలేరమ్మా సెట్ అనేది చెయ్యలేరు. దీన్ని ఏమంటారమ్మా రీడ్ ఓన్లీ అంటారు. ఓకే, రీడ్ ఓన్లీ అంటే ఏం చేసుకోగలరు మనకి ఓన్లీ డేటాను మాత్రం ఏం చేయగలుగుతున్నారు ఇక మనకి రీడ్ అనేది చేయగలుగుతున్నారు. ఎలాంటి వాల్యూస్ ఏం చేసుకోలేకపోతున్నారు ఇక మనకి సెట్ అనేది ఏం చేసుకోలేకపోతున్నారు ఇక మనకి ఇక్కడ తెచ్చుకోలేకపోతున్నారు. ఓకేనా, అంటే ఎందుకంటే ఇక్కడ ఏమున్నాయి ఓన్లీ గెటర్స్ మెథడ్స్ మాత్రమే మనకి ఏమున్నాయి మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మా స్టూడెంట్ ఏంటి రాసుకుంటారు ఓబీజే డాట్ ఏమి ఇస్తారు మనకి సెట్ ఏమిస్తారు మనకి సెట్ కాదు గెట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి ఏం చేస్తారు మనకి ఇక్కడ తెచ్చుకుంటారు. ఏమైంది మనకి ద మెథడ్ ఈజ్ అన్డిఫైన్డ్ బై ద గెట్ బై ద స్టూడెంట్ ఐడియా. వై వాజ్ ద ఎర్రర్ ఇస్ గెటింగ్ మా డిలీట్ టోకెన్ ఇక్కడ గివెన్ రాసిందో ప్లస్ అందుకే ఎర్ర వచ్చింది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి కన్కాటినేషన్ చేయకపోవడం వల్ల మనకి ఏమొచ్చింది మనకి ఎర్ర అనేది వచ్చింది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని రాసుకుంటే తర్వాత ఏం చేస్తారు ఓపీజే డాట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ గెట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఏం చేస్తారు మనం రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అనేది వస్తే ఏముంది మనకి ఇక్కడ స్టూడెంట్ ఏముంది మనకి ఇక్కడ మార్క్స్ అనేది ఉంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఓపీజే డాట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ గెట్ స్టూడెంట్ ఏం చేసుకుంటారు మనకి మార్క్స్ అనేది తెచ్చుకుంటారు. ఓకేనా, యూ కెన్ ఇన్ దిస్ మెథడ్ యూ కెన్ యాక్సెస్ ఏం చేసుకోవచ్చు మా డేటాను మాత్రమే యాక్సెస్ చేయగలరు. దీట్ మీన్స్ ఓన్లీ రీడ్ ఓన్లీ అంటే డేటాను మాత్రం రీడ్ చేయగలరు. ఎలాంటి రైట్ అనేది మనకి ఏం చేయడం కావద్దుమా అవ్వదు, ఎందుకంటే మన దాంట్లో ఏం లేదు ఎక్కువ మనకి సెటర్స్ మెథడ్స్ అనేది లేదు. ఓన్లీ మనకి ఏమున్నాయి మనకి గెటర్స్ మెథడ్స్ మాత్రమే మనకి ఏముందమ్మా డేటా అనేది ఉంది. దిస్ ఈజ్ యూజింగ్ ఆఫ్ ఏం మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ దేనికోసమా రీడ్ ఓన్లీ డేటానికి ఓన్లీ ఏం చేస్తామా రీడ్ ఓన్లీ. మీరు ఎన్నిసార్లు రన్ చేసినా కొన్ని మనకి ఏమవుతుందమ్మా ఇదే మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏముంది మనకి రీడ్ ఓన్లీ అయిపోయిన తర్వాత ఏముంది రైట్ ఓన్లీ ఉంది. ఓకేనా, రైట్ ఓన్లీ అంటే ఏం చేస్తారు మనకి ఓన్లీ సెటర్స్ మెథడ్స్ మాత్రం ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారమ్మా యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోకి వెళ్తారు, సోర్స్ అనే దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారమ్మా రైట్ క్లిక్ చేసి న్యూ అనే దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారమ్మా క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ క్రియేట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 3 అని చేంజ్ చేస్తారమ్మా మెయిన్ మెథడ్ అనేది చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారమ్మా ప్రైవేట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఇక్కడ ప్రైవేట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇక్కడ ప్రైవేట్ డబుల్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ మార్క్స్ అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏం చేశారో మనకి ఇక్కడ రాసుకున్నారు. ఓకేనా,
బట్ ఇప్పుడు ఏం చేసుకోవాలమ్మా, ఓన్లీ మనకి ఏం చేసుకోవాలి, మనకి గెటర్స్ అనేది ఏం చేసుకోవాలమ్మా, రైట్ ఓన్లీ అంటే ఏముంటుంది మనకి ఇక్కడ సెట్టర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మా సోర్స్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత ఏముంది ఇక మనకి జనరేట్ ఏమి ఇస్తారు, ఇక మనకి సెలెక్ట్ సెట్టర్స్ అని ఇస్తే మనకి ఏమవుతుందో ఓన్లీ సెట్ అనే వాల్యూస్ మాత్రమే ఏమవుతుందో క్రియేట్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. ఓకే, ఏం చేస్తుంది మనకి ఇక్కడ ఓన్లీ సెట్ అనే వాల్యూస్ మాత్రం మీకు ఏమవుతుందో క్రియేట్ అవుతుంది. బట్ ఇప్పుడు డేటాని ప్రింట్ చేసుకోవాలి కదా, దానికోసం ఏం చేస్తానంటే సపరేట్గా ఏం చేస్తున్నా ఒక మెథడ్ రాసుకున్నాను. ఓకేనా, పబ్లిక్ వైడ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ డిస్ప్లే అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ ప్రింట్ అనేది ఈజ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అంటే మన ఇచ్చిన వాల్యూ స్టోర్ అవుతుందో చూపించాలి కదా మీకు, అందుకోసం ఏం చేస్తున్నాం అనుకో నేను మీకోసం ఒక మెథడ్ అనేది రాసుకొని మీకు ఏం చేస్తున్నా చూపిస్తున్నాను. ఓకేనా, నార్మల్గా అయితే మనకి ఎలాంటి డేటా డిస్ప్లే చేయడానికి ఏమీ ఉండదు. ఓకేనా, జస్ట్ నార్మల్గా సెట్ అంటే డేటాని మాత్రం ఏం చేస్తుంది మనకి సెట్ చేసుకుంటుంది. బట్ మీ ఎగ్జాంపుల్లో మీకు డేటా అనేది స్టోర్ అవుతుందో చెక్ చేయడం కోసం ఏం చేస్తున్నాం, మీకు ఒక మెథడ్ అనేది ఏం చేస్తున్నాం మనకి రాసుకున్నాను. ఆ మెథడ్ ద్వారా మనకి ఏమవుతుంది డేటాలో వేరియబుల్ అని స్టోర్ అవుతుందో లేదో ఏం చేస్తామో చెక్ చేద్దాం. ఓకేనా, జస్ట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ మార్క్స్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ స్టూడెంట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ మార్క్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇప్పుడు మనకి ఈ మెయిన్ మెథడ్లోకి వచ్చి మనకి ఏం చేస్తారమ్మా ఎన్కాప్సులేషన్ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తారమ్మా క్రియేట్ చేస్తారు. ఓకేనా, ఓపీజే ఈజ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ న్యూ ఎన్కాప్సులేషన్ ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్ 3 అని రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఓపీజే డాట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ సెట్ ఏమి ఇచ్చారు మా స్టూడెంట్ ఐడి 101 అని ఇచ్చారు. ఓపీజే డాట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ సెట్ స్టూడెంట్ నేమ్ ఈజ్ ఏమి ఇచ్చారు మనకి టర్న్ అని ఇచ్చారు. ఓకే, ఏమి ఇచ్చారు స్టూడెంట్ నేమ్ ఈజ్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ టర్న్ అనేది ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఓపీజే డాట్ ఏమి ఇచ్చారు మనకి సెట్ ఏముంది మనకి మార్క్స్ ఉంది. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చారు 98.5 అనేది ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు చూడండి మనకి ఎలాంటి అవుట్పుట్ అనేది రాదు, ఎందుకంటే మన దాంట్లో ఏముంది సెట్ మెథడ్స్ మాత్రం ఉంది. సెట్ అంటే ఏంటి ఓన్లీ రాయడం మాత్రమే జరుగుతుంది. బట్ ఎలాంటి మనకి ఏం చేయడం కావద్దుమా రీడ్ అనేది చేయడానికి అనేది జరగదు. బట్ రీడ్ అని జరగకపోయినా కూడా మనం ఏం చేసుకోవచ్చు, మనం ఏం చేశారు మీకోసం డేటా సెట్ అవుతుందో చెక్ చేయడం కోసం ఏం చేస్తారు మనకి ఒక మెథడ్ అనేది ఏం చేస్తాను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తారు డేటా అనేది ప్రింట్ చేసుకున్నాడు. అంటే ఏమవుతుంది మనం సెటర్స్ యూజ్ చేసుకున్న డేటా అనేది మీకు ఏమవుతుందా సెట్ అనేది అవుతుందో లేదు మనకి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది మనకి ఇక్కడ సెటర్ మెథడ్స్ యూజ్ చేస్తే మనకి ఏం చేయగలము ఓన్లీ రైటింగ్ ఓన్లీ చేయగలరు. ఎలాంటి డేటాని ఏం చేయడానికి అవుతుందో రీడ్ అనేది చేయడానికి అనేది జరగదు. మీకు డేటాని సెట్ అవుతుందో చెప్పడానికి కోసం ఏం చేస్తామో డిస్ప్లే అనే మెథడ్ ద్వారా మీకు ఏం చేస్తామో క్రియేట్ చేసి డేటా సెట్ అవుతుందో లేదో చూపించడానికి కోసం మీకు మెథడ్ అనేది రాశాను. యాక్చువల్గా మెథడ్ కూడా మనం రాయవసరం లేదు, కానీ మెథడ్ కూడా మీరు ఏం చేస్తారు మనకి రాయవసరం లేదు. దిస్ ఈజ్ యూజింగ్ ఆఫ్ ఏంటి మనకి ఇక్కడ ఎన్కాప్సులేషన్. ఓకే, ఎన్కాప్సులేషన్ ఏంటి మనకి సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తాను సింపుల్గా అంటే ఏంటి మనకి డేటా హైడ్ అవుతుంది. అలాగే మనకి ఏముంటుంది మనకి కంట్రోల్ అనే యాక్సెస్ ఉంటుంది చూసారా, మనకి కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, రాయగలమా లేదా మనకి రీడ్ చేయగలమా అనుకోండి మనకి ఏముంటుందో యాక్సెస్ అనేది కూడా మీకు ఉంటుంది. అంటే ఏంటి మనకి ఎన్కాప్సులేషన్ సింపుల్గా చెప్పాలంటే ఏంటి మనకి బైండింగ్ ద డేటా ఇంటూ ద సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏమంటారు ఎన్కాప్సులేషన్. అంటే ఏంటి డేటాను మొత్తానికి ఒక బైండ్ చేసుకొని ఎక్కడ స్టోర్ చేసుకుంటుందమ్మా సింగిల్ యూనిట్గా స్టోర్ చేస్తుందని ఏమంటారు ఎన్కాప్సులేషన్ అంటారు. I hope everyone like this video, like, share and subscribe to my channel.